ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సున్కేసులో నీళ్లు లేవు, ముచ్చుమరిలో 3 పంపులే ఆడుతున్నాయి. 4వ పంపు ఆడడానికి తెలంగాణ వాళ్ళతోటి మనకి ఒక చిన్న ఆర్గ్యుమెంట్, ఒక చిన్న ఇష్యూ జరుగుతుంది. ఇప్పుడు ఎట్లా నీళ్ళు కిందికి తీసుకుపోవాలని అందరు తలలు కొట్టుకుంటున్నారు. సో దయచేసి కానీ రైతులు మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాను. ఆయనతో ఫోన్లో మాట్లాడైనా సరే చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులు మేము తీసుకుంటున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతులకందరికీ కూడా భరోసా ఇస్తున్నాము. ఈరోజు మనందరికీ కూడా తెలుసు, కేసీ కెనాల్ ఎంత ముఖ్యమైన ప్రాజెక్టు. కేసీ కెనాల్ ని ఆధారపడి రైతులు అటు కర్నూలు, కడప సంబంధించిన రైతులు, ముఖ్యంగా నంద్యాల జిల్లానే ఎక్కువ ఉంటారు. కేసీ ఈ ప్రాంతంలో ఉన్న రైతులు గతంలో కూడా చాలా ఇబ్బందులు పడినారు. ఇప్పుడు కూడా రైతులకి నీళ్ళు అందజేసే విషయంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనేది కనిపించకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పినారు. పాపం మంత్రి గారు కూడా పదే పదే చెప్పినారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే గ్రౌండ్ లెవెల్లో చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావడానికి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. గతంలో కూడా మేము అధికారులకు చెప్పినాము, ఇప్పుడు కూడా వాళ్ళకి సలహా ఇస్తున్నాము. చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావడానికి ఒకే ఒక మార్గము, కింద నుంచి చివరి ఆయకట్టు నుంచి మీరు గేజ్ మెయింటైన్ చేస్తూ పై వరకు వస్తే అప్పుడు 80 to 90% రైతుల సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే పైనుంచి నీళ్లు కిందికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తారో పైన రైతులు, అందరూ రైతులే, ఎవరిని మనము తప్పు పట్టడానికి ఉండదు. కానీ చివరి ఆయకట్టు వరకు వచ్చేగలకి ఎక్కువ ఆయకట్టు ఆలగడ్డ ప్రాంతంలో 1,00,000 ఎకరాలు ఉంది. సో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న రైతులని సాటిస్ఫై చేయాలంటే ఇబ్బందికరంగా మారుతుందని గతంలో కూడా నేను మాట్లాడినా, మొన్న అసెంబ్లీలో మొత్తుకొని చెప్పిన, ఇప్పుడు కాళ్ళ మీదకి రావడం జరిగింది. ఇప్పుడు కూడా మనకి కొంతమంది అఫీషియల్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, కొంతమంది అఫీషియల్స్ సరిగ్గా అవగాహన లేకపోతే నిర్లక్ష్యం వల్ల ఈరోజు చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావాలంటే మళ్ళీ మేమందరం కూడా కట్ట మీదకి తిరిగి ఇవన్నీ కూడా చేయాల్సి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నేను అధికారులకు అందరికి కూడా హెచ్చరిస్తున్నాను, నీళ్లు రైతులకు అందరికీ, కేవలం ఆలగడ్డ రైతులు అనేది కాదు, అటు నంద్యాల కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఏ ప్రాంతంలో అయినా ఉన్న నీళ్ళల్లో సర్దుబాటు చేసుకొని అందరికి కూడా సాటిస్ఫై చేసే బాధ్యత మీరు అధికారులు తీసుకోగలిగితే మంచిది. లేదు అంటే దయచేసి మీరు వేరే డిపార్ట్మెంట్ చూసుకోండి. ఎందుకంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా ముఖ్యమైన అంశము. చివరి ఆయకట్టు వరకు నీళ్లు, రైతులు అనేది చాలా ముఖ్యమైన అంశము. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మనము పొన్నాపురం దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే 3.5 నేను డి గారు అంటున్నారు, కానీ 3.5 లెవెల్ కూడా లేదు, దానికన్నా తక్కువే ఉంది. ఆలగడ్డ చివరి ప్రాంతం వరకు నీళ్లు రావాలంటే అట్లీస్ట్ 5 అడుగులు ఉండాల. 5 అడుగులు ఉంటే గాని చివరి వరకు మనం నీళ్లు తీసుకోపోలేము. ఇప్పుడు 3 కన్నా కింద ఉంది. కానీ నేను మంత్రి గారితో మాట్లాడినాను, మా ఇరిగేషన్ మంత్రి గారితో మాట్లాడినా, ఈఎన్సీ గారితో మాట్లాడినా, వాళ్ళు కింద సిఈ గారితో మాట్లాడినా, వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే మీరు ఏం చేస్తారో తెలియదు, పొన్నాపురం దగ్గర 4.5 లేదా 5 లెవెల్ అడుగులు మెయింటైన్ చేసి మీరు కిందికి నీళ్లు తీసుకోపోని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత పోవాల్సిన అడుగులు ఇంకా కొంచెం తగ్గినాయి. ఎవరు నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది, ఎవరు రైతులకి అన్యాయం చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు తేలిపోతుంది. ఎందుకంటే ఇది కేవలం మా ప్రాంతమో మా రైతులే కాదు, ఇటువంటి అధికారులు ఉంటే మాత్రము తప్పకుండా రైతులకి ఇబ్బంది కలుగుతుంది రేపు పొద్దున అయినా సరే. సో దయచేసి, ఎందుకంటే ఏదో అధికారంలోకి వచ్చేసాం కాబట్టి మేము కాలమ్మడి తిరగము, రైతులకి పట్టించుకోమనేది కాదు. ప్రతిపక్షం వాళ్ళు గాడిదలు కాస్తున్నారు. వైసీపీ నాయకులు ఎంతసేపు ఉన్నా మమ్మల్ని తిట్టడానికి, మమ్మల్ని ఏదో తప్పు పట్టడానికి ప్రెస్ మీట్లు పెడుతున్నారు తప్ప, మేము అసెంబ్లీలో కూర్చున్నప్పుడు ఇక్కడ గాడిదలు కాస్తున్నారా?
రైతులకు నీళ్లు రావట్లేని సంగతి వాళ్ళ వైసీపీ నాయకులకి తెలీదా? వాళ్ళు వచ్చి ఎందుకు అధికారులతో మాట్లాడలేకపోయినారు? మేం చేసే పనులు వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.